మాతృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అంశం ఏంటంటే రవి సంక్రమణం గురించి. రవి అసలు సంక్రమణం అంటే ఏంటి? రవి ఒక రాశి నుండి మరొక రాశిలోనికి ప్రవేశించడాన్ని సంక్రమణం అంటారు. దీనికి కాలము ఒక నెలకై ఒక రాశిలో మారుతూ ఉంటాడు. అది కూడా సామాన్యంగా 13, 14 తారీఖులలోనే ఒక రాశి నుంచి వేరే రాశిలోకి మారుతూ ఉంటాడు. ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి గణితమే. ఈ విధంగానే ఆయన 13, 14 తారీఖుల్లోనే ఒక రాశి నుంచి ఒక రాశిలో మారుతూ ఉంటాడు. ఇప్పుడు ఈ సంక్రమణానికి అంత ప్రాముఖ్యత ఏమిటి అన్నట్టయితే, సంక్రమణానికి చెప్పుకోలేనంత అద్భుతమైనటువంటి పవిత్రత ఉన్నది దానికి. ఆ రోజున పెద్ద పితృదేవతలకి తర్పణాలు వదలటం, వారందరూ సంతోషిస్తారు. ఓహో, మా వంశంలో ఒకరు మా కోసం ఇంకా జ్ఞాపకం పెట్టుకుని తర్పణాలు వదులుతున్నారు అని చెప్పేసి వాళ్ళు ఎంతో సంతోషించి పెద్దల ఆశీర్వచనం ఈ తర్పణాలు వదిలేటటువంటి వారి మీద తప్పకుండా ప్రసరింపజేస్తారు. దానితో వారి యొక్క వంశం వృద్ధి చెందుతుంది. పితృదేవతల యొక్క ఆశీర్వచనం లేకుండా ఎంతమంది దేవుళ్ళన్నా పూజించు, నీకు ఐశ్వర్యం కలగచ్చు, అష్టైశ్వర్యాలు కలగచ్చు కాక, కానీ వంశము అభివృద్ధి చెందాలి అంటే పితృదేవతల యొక్క ఆశీర్వచనమే కావాలి. దీనికోసము ఇటు పితృదేవతల తరఫున. ఇక మామూలు దేవతల గురించి చెప్పాల్సి వస్తే, సంక్రమణం అనేటటువంటిది చాలా 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 పవిత్రమైనటువంటిది. ఏ పూజ చేసినా మామూలు రోజుల్లో చేసిన పుణ్యం కంటే అనేక లక్షల రెట్లు పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పి మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. మనకి ఉదాహరణకి అన్ని మన శాస్త్రాలు చదవలేము, కానీ ప్రతి ఇంటిలోనూ ఏదో సందర్భంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతం మనం చేసుకునే ఉంటాము. అప్పుడు కూడా ఆ సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా సత్యనారాయణ స్వామి వ్రతం ఎప్పుడు చేసుకోవాలి అనేటటువంటి ఒక ప్రశ్న వాళ్లే వేసుకుని సమాధానం చెప్పేది ఎప్పుడంటే, ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సంక్రమణం రోజున కానీ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే, అలాగే ఇంట్లో శుభకార్యాలు జరిగేటటువంటి సందర్భాల్లోనూ ఈ యొక్క వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిదని చెప్పడం జరుగుతుంది. అంటే సంక్రమణానికి దేవుని యొక్క పూజ చేసుకోవడానికి కూడా అంత ప్రాముఖ్యత ఉన్నదని మనకి చెప్పకనే తెలుస్తున్నది. అలా పురాణ పురుషులే ఆచరించినటువంటిది కాబట్టి మనం తప్పకుండా ఈ మకర సంక్రమణం కాదు, ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ సంక్రమణం అంటారు. ఆ సంక్రమణం రోజున తప్పకుండా అటు పితృదేవతల యొక్క పూజలు, ఇటు మామూలుగా మన దేవతల యొక్క పూజలు కూడా చేసుకున్నట్టయితే చక్కటి ఫలితాలన్నీ మనం అనుభవంలోకి వస్తాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనకి వెనకాల ఎవరు అక్కర్లా, నా కొడుకున్నాడు, మా తండ్రి ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు, మా భార్య ఉంది, నాకు వెనకాల 1,00,000 కోట్లు ఉన్నాయి, ఇవేం అక్కర్లేదండి. అంతకంటే కూడా కోటి రెట్లు నీకు మనోస్థైర్యాన్ని ఇవ్వగలిగినటువంటిది ఈ దైవశక్తి. అటువంటి దైవశక్తి మనకి సమకూరాలి అన్నట్టయితే పెద్దలు చెప్పినటువంటి ఇటువంటి పర్వదినాలలో తప్పకుండా ఈ యొక్క పితృదేవతలకి సంతృప్తి కోసం తర్పణాలు ఎదుర్కోవటము, ఇటు మామూలు దేవుడికి సంబంధించి పురాణాల్లో ఏమేమి చెప్పారో చెప్పడం కూడా చేసుకోవచ్చండి. దేవతలకు సంబంధించినటువంటి సంక్రమణం రోజు ముఖ్యం అక్కడ. అటువంటి రోజున మీ ఇష్ట దైవం ఏ దైవాన్ని అయితే ఆ దైవాన్ని మీరు పూజించండి, తప్పకుండా సర్వ శుభాలు మీరు పొందుతారు. ఇది మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏమిటి అంటే, ఇప్పటి వరకు 13వ తారీఖు వరకు, 13 ఏప్రిల్ 2025 వరకు మీనంలో సంచారం చేస్తూ ఉన్నారు సూర్యభగవానుడు. అటువంటి సూర్యభగవానుడు మనకి 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి 14వ తారీఖు మే నెల, అంటే కరెక్ట్గా నెల 2025 వరకు మేష సంక్రమణం అంటారు. మేషంలో ప్రవేశిస్తున్నారు. ఈ నెల రోజులు మేషంలోనే రవి యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరగటం వలన ఈ 12 రాశులు ఉన్నాయి కదండి మనకి, ఈ 12 రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు కలుగుతాయి? శుభ ఫలితాలు కలుగుతాయా, అశుభ ఫలితాలు కలుగుతాయా? ఒకవేళ శుభ ఫలితాలే కలిగేటట్టయితే ఏ ఏ విషయాలలో శుభ ఫలితాలు కలుగుతాయి, అశుభ ఫలితాలు కలిగేటట్టయితే ఏ ఏ ఏ ఏ అశుభ ఫలితాలు కలుగుతాయి అనేటువంటిది మనం ముందుగా తెలుసుకున్నట్టయితే,
దానికి తగినటువంటి పరిష్కారాలు చేసుకోవడానికి మనకి అవకాశం కల్పిస్తుంది కాబట్టే దీన్ని మనం జ్యోతిష శాస్త్రంలో చెప్పుకోవడం జరుగుతోంది. భూతకాలం గురించి అక్కర్లేదు, అందరికీ తెలిసిపోయిందే. వర్తమానం ఎలా జరుగుతుందో అందరికీ తెలుసు. ఇక దీనికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత అంటే మన భవిష్యత్తు, ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, రేపు ఎలా ఉండబోతుంది, రేపు వారం ఎలా ఉండబోతుంది, రేపు నెలలో ఎలా ఉండబోతుంది, రేపు సంవత్సరం ఎలా ఉండబోతుంది, రాబోయే నా జీవితకాలం అంతా ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడం కోసమే మనకి ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని మహానుభావులు మనకు అందించారు. కాబట్టి అటువంటి వారికి ప్రణామం చేసుకుంటూ ఈ మేష సంక్రమణం గురించి ఇప్పుడు ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. సింహరాశి వారికి మేష సంక్రమణం, మేషంలో రవి యొక్క సంచారం 14వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుండి 14వ తారీఖు మే నెల 2025 వరకు ఈ నెల రోజుల పాటు మేషంలో సంచరిస్తూ ఉన్నారు. వీరికి అంటే ఈ సింహరాశి వారికి భాగ్యస్థానం అంటే 9వ స్థానంలో సంచారం జరుగుతున్నది. దీని వలన ఈ సింహరాశి వారికి సూర్య భగవానుడు ఇచ్చేటటువంటి ఫలితం ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి మనం సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఆ ప్రయత్నంలో అక్కడ శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకే చెప్పుకుందామండి. ఇక్కడ నింద అపరాధ కలహం నిర్దోషస్య ధనక్షయం లాభార్థనాశ విచారో నవమే రవౌ 9వ స్థానంలో రవి యొక్క సంచారం జరిగేటప్పుడు ఏ విధమైన ఫలితాలు అన్నట్టయితే 9వ స్థానంలో ఉన్నప్పుడు అపకీర్తి, కలహం, వృధా ధన వ్యయం. మీరు చెయ్యాలనుకోరు కానీ వృధాగా ధనం ఖర్చు అయిపోతూనే ఉంటుంది. దాన్ని ఆపడం కూడా నవగ్రహాలంటే ఎవరండి? భగవంతుడే. కాబట్టి వాళ్ళు తలుచుకుంటే మనం ఆపలేము, వారిని సంతృప్తి పరిచి ఆపగలగచ్చేమో కానీ వారిని కాదని మాత్రం మనము ముందుకి వెళ్ళజాలము. వారిని ఆరాధించి వారిని ఒప్పించి మాత్రమే మనం దారిలో తెచ్చుకోగలం. కాబట్టి ఇక్కడ మనం వారిని పూజించి దారిలో తెచ్చుకోవాలి. ధన వ్యయం, ధనం వ్యయమవడమే కాదు నష్టం కూడా. ఎవడో మోసం చేసిపోతాడు, లేకపోతే ఎక్కడో పర్సు పోగొట్టుకున్నాం బస్సు ఎక్కినప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు. మనోవిచారం, ఇంకా అక్కడి నుంచి మనసులో కూడా హాయిగా ఉండదండి. ధనం పోయింది, దొంగిలించబడింది, ఆ ధనం ఏమైపోయింది, అపకీర్తి వచ్చేసింది, కలహాలు జరుగుతున్నాయి. దాంతోపాటు మనో విచారం కూడా కలుగుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా భాగ్యస్థానంలో సూర్య భగవానుడు సంచరించే కాలంలో జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మీరు ఇన్ని రకాలుగాను చెడ్డే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సూర్య భగవానుడి యొక్క నవగ్రహాలకు సంబంధించి చేసుకోండి. వీలున్నట్టయితే ఆదిత్య హృదయం ఒకటే అడిషనల్గా చదువుకోండి. లేదు సూర్య నమస్కారాలు చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి, సూర్యాష్టమి అనేక రకాలు ఉన్నాయి. ఏదైనా సరే సూర్య భగవానికి సంబంధించినటువంటిది చదువుకోండి. మీరు వీటి నుంచి సునాయాసంగా బయటపడవచ్చు. ఈ మార్గం సూచించింది కూడా ఆ మహానుభావులైనటువంటి వారు, శాస్త్ర గ్రంథకర్తలు సూచించారు. కాబట్టి మీరు ఆ భగవంతుని రోజు ప్రార్థించుకోండి. సర్వశుభాలు పొందండి. శుభం భూయాలు.